ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనేభ్యశ్చ రాహవే కేతవే నమః. సూర్యాది నవగ్రహ దేవతాయే నమః. ప్రతి ఒక్కరము కూడా ప్రతినిత్యము దేవాలయానికి వెళ్ళుచు మరి దేవాలయంలో శివాలయాలలో కానీ హనుమత్ ఆలయాలలో కానీ ఎక్కువగా మనకి ముందుగా ఈశాన్య భాగంలో కనిపించేటటువంటివి నవగ్రహాలు. అంటే మన యొక్క శరీర ధర్మము మానసిక ధర్మము ఎక్కువగా కిరణాల ద్వారా మాత్రమే అవి పనిచేస్తూ ఉంటాయి. వాటిల్లో దైవ కిరణాలు అనేటటువంటివి డైరెక్ట్గా మన మీద పడడం చాలా అసంభవం. అది యోగులు తపస్విలు అయినటువంటి వారికి మాత్రమే దైవత్వం కలుగుతుంది. కాబట్టి డైరెక్ట్గా వాళ్ళు దేవతలతో అటాచ్ అయిపోతూ ఉంటారు. మరి మనకి నవగ్రహ అనుకూలత కలగాలి. ముందు వాళ్ళ అనుకూలత కలిగితే మనం ఆ స్థాయికి వెళ్ళటానికి ఒక చిన్న మెట్టు ఎక్కే ఛాన్స్ దొరుకుతుంది. మరి మనం నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోతాం. నవగ్రహాల దగ్గరికి బయట నుంచి మనం ఇంటి నుంచో లేకపోతే బయట వ్యవహారికంగా కొన్ని సహజమైనటువంటి పనులు ఆచరించి మరి డైరెక్ట్గా నవగ్రహాల దగ్గరికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదు. మనం దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎక్కడో అక్కడ మనకి కాళ్ళు కడుక్కునేటటువంటి ప్రదేశం ఉంటుంది. ఆ యొక్క నీటితో కాళ్ళు కడుక్కోవాలి, చక్కగా కళ్ళు తుడుచుకోవాలి. అంటే మనకు ఉన్నటువంటి పంచేంద్రియాలని కూడా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే బయట మనకి ఎన్నో రకాలైనటువంటి భూత ప్రేత పిశాచులతో కూడినటువంటి వ్యవహారకరమైనటువంటి ఎన్నో ఇబ్బందులు, అట్లాగే విష జంతువులు కుక్కలు కావచ్చు, లేకపోతే ఇంకా కొన్ని రకరకాలైనటువంటి విష జంతువులు కూడా మరి అవి తిరిగినటువంటి ప్రదేశాల్లో మనం తిరుగుతూ ఉంటాం. కాబట్టి వాటి యొక్క దోషాన్ని ముందు మనం శారీరకంగా వదులుకోవాలంటే కాళ్ళ నుంచి బిగించేయాలి. కాబట్టి ఆ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత నవగ్రహాలయాల దగ్గరికి వెళ్ళాలి. ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటికి ప్రదక్షిణాలు చేసేస్తారు. అందరూ కూడా 9 చేస్తారు, కొంతమంది 21 చేస్తారు, కొంతమంది 108 చేస్తారు, కొంతమంది 3 చేస్తారు. సరే, ఎవరి యొక్క శారీరక తత్వాన్ని బట్టి వారు చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుక్కుంటారు. ఇక్కడ అసలైన పొరపాటు చేస్తున్నారు. ఎందుకంటే నవగ్రహ దేవతలు అన్నారు వాళ్ళని. నవగ్రహాలు దేవతలు మనకి. మరి ఆ గ్రహాలకి దేవతలు నక్షత్రాలు, నక్షత్రాలకి దేవతలు అసలైనటువంటి మనకి దేవతలు. కాబట్టి నవగ్రహ దేవతలకి ఎవరైతే ప్రదక్షిణాలు చేస్తారో వారు దయచేసి కాళ్ళు కడుక్కోకండి. వెంటనే వారికి నమస్కరించుకున్న తర్వాత మనకి హనుమంతుడి దేవాలయం ఉందనుకోండి, అదే ప్రాంగణంలో హనుమంతుడి చుట్టూ ఒక 5 ప్రదక్షిణాలు చేయండి, లేదా 11 చేయండి. లేకపోతే పార్వతీ పరమేశ్వరులు ఉన్నటువంటి శివాలయాలు ఉంటాయి, అదే నవగ్రహ. ఎందుకంటే ఒక్క నవగ్రహ దేవాలయం ఎక్కడా ఉండదు, పక్కన మెయిన్ దేవాలయాలు ఉంటాయి. ఆ పరమేశ్వరుడికి అమ్మవారికి కలిపి ఒక 3 ప్రదక్షిణాలు 11 చేయండి. ఇలా చేయటం ద్వారా నవగ్రహాలకి సంబంధించినటువంటి ఏదైనా కొన్ని మరి పాజిటివ్ గ్రహాలు ఉంటాయి, నెగిటివ్ గ్రహాలు ఉంటాయి. మన జాతకం కూడా పూర్తిగా అన్ని గ్రహాలు సహకరించవు. కాబట్టి ఆ నెగిటివిటీని తట్టుకునే స్వభావము, పోగొట్టుకునే స్వభావము మనం కాళ్ళు కడుక్కుంటే పోవండి, దేవతల చుట్టూ తిరిగితే పోతాయి. ఆ యొక్క దోషం అనేటటువంటిది తట్టుకునే స్వభావం మనకు వస్తుంది. కాబట్టి దేవాలయంలో ప్రదక్షిణాలు చేసి చక్కగా ఆ దేవతల్ని సందర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మరలా మీ యొక్క పనుల నిమిత్తమై వెళ్ళిపోవటము, లేకపోతే ఇంటికి వెళ్ళి మళ్ళీ దయచేసి కాళ్ళు కడుక్కోకండి. ఎందుకంటే ఎప్పుడైతే అంటే నవగ్రహాల దగ్గరికి వెళ్ళాం కండి, అక్కడ శని ఉంటాడు. శని ఉన్నాడని చెప్పి ఎవరు అనుకోకండి, నవగ్రహాలన్నీ ఉన్నాయి అక్కడ. శని ఒక్కడే కాదు భయపెట్టడానికి, మిగతా గ్రహాలు కూడా భయపెడుతూనే ఉంటారు. కాబట్టి చక్కగా ఇంటికి వెళ్ళి కూర్చొని అట్లా చేసుకోవాలి తప్ప ఎవరూ కూడా కాళ్ళు కడుక్కోకండి. ఇంటికి వెళ్ళగానే ఇంటి నుంచి దేవాలయానికి వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఆఫీసులకు వెళ్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి, నవగ్రహాలు అనుకుంటే మరి వారికి చేసుకున్నటువంటి ప్రదక్షిణాల యొక్క మహిమ పోతుంది, దేవతల చుట్టూ తిరిగినటువంటిది పోతుంది. మీరు మరి దేవాలయంలో కూర్చొని ఒక 10 నిమిషాలు చక్కగా దైవధ్యానం చేసి ఆ భక్తులు ఎంతోమంది ఆ దేవాలయంలో మరి బ్యాంకు బ్యాలెన్స్లో ఎట్లయితే డబ్బుని ఏర్పాటు చేసుకుంటారో తమ యొక్క భక్తి యొక్క కేంద్రమే దేవాలయం. మరి ఆ భక్తిని మీరు చక్కగా పొంది ఉంటారు, శరీరానికి మనసుకి అదంతా కూడా వెళ్ళిపోతుంది కాళ్ళు కడుక్కుంటే. కాబట్టి చాలా ప్రశాంతంగా చేసుకోండి. ఎక్కడా కూడా దేవాలయాల నుంచి బయటకు వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోకూడదు.
ఓం నమః శివాయ.